రాజేష్, మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం కదా? మన మధ్యలో దూరం ఎప్పుడు రాదు కదా? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు నవ్య? మనకు పెళ్లి కూడా అయిపోయింది కదా. మనమెందుకు దూరం అవుతాం చెప్పు? మనం ఎప్పటికీ ఇలానే కలిసుంటాం. అలాంటి ఆలోచనలు మాని మనం ఎప్పటికీ ఇలానే కలిసుంటాం. నువ్వెప్పుడు ఇలానే నా గుండెల మీదే ఉంటావు. ఈ హ్యాపీ సిచ్యువేషన్లో మనం ఒక ఫోటో దిగుదామా? ఒక మెమరీలా ఉంటుంది. తప్పకుండా దిగుదాం. మన పిల్లలకి కూడా చూపిద్దాం. ఇంతకీ నీకెంతమంది పిల్లలు కావాలి? నాకైతే అమ్మాయి కావాలి. మరి నీకు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మనకి పిల్లలు పుట్టాక కూడా నువ్వు నాతో ఎంత ప్రేమగానే ఉంటావు కదా? నా ప్రేమని వాళ్ల మీద చూపించి నా ప్రేమని తగ్గించావు కదా? అలా ఏం లేదు నవ్య. వాళ్ల ప్రేమ వాళ్లది, నీ ప్రేమ నీది. అలా రాజేష్ ఆలోచిస్తుండగానే అప్పుడే వచ్చిన రాధిక రాజేష్ నవ్య ఫోటో చూస్తూ బాధపడుతుండటం గమనించింది. వీడికి ఏదో మూల నవ్య మీద ఇంకా ప్రేముంది. తనని వదిలి ఉండాలనుకోవడం లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను. మిగతాది ఆ దేవుడి లీల అని వదిలేయటమే. రాధిక రాజేష్ భుజం మీద చెయ్యి వేసి, ఏంట్రా ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? రాజేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ల్యాప్టాప్లో ఉన్న ఫోటో తీసేసి, అదేం లేదమ్మా. మనకొక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. దాని గురించి చూద్దామని. సరే, కాసేపిలా వచ్చి నా దగ్గర కూర్చో. తర్వాత నీ పనేదో చేద్దువుగాని. నా మనసులో బాధుందని తన దగ్గర కూర్చుంటే బాధపోతుందని అమ్మకెలా తెలిసింది? అమ్మంటే అంతేనేమో అని అనుకుని తల్లి ఒళ్ళో పడుకున్నాడు కాసేపు. తర్వాత రోజు నుంచి మళ్లీ అందరూ యథావిధిగా తమ తమ పనుల్లో పడిపోయారు. సాయంత్రానికి నవ్య రాధికకి ఫోన్ చేసింది. హలో ఆంటీ, అవార్డ్ ఫంక్షన్ అన్నారు. మళ్ళీ కాల్ చేయలేదేంటి? ఆ నవ్య, అదేంటంటే ఆ ఫంక్షన్ పోస్ట్పోన్ అయిందమ్మా. సరే, ఒక పని చేద్దామా? మనం కలుద్దామా? లేదంటే నువ్వే మా ఆఫీస్కొచ్చేయ్. నీకు మా ఆఫీస్ని చూపించినట్టు కూడా ఉంటుంది కదా. సరే ఆంటీ, నాక్కూడా చాలా బోరింగ్గా ఉంది. అడ్రస్ పంపించండి, నేనొస్తాను అని ఫోన్ పెట్టేసింది నవ్య. వెంటనే రాధిక చాలా ఆతృతగా గోపాల్ దగ్గరికి వెళ్లి నవ్య ఆఫీస్కి వస్తున్న విషయం చెప్పింది. ఓహో మేడం, ఎందుకదో హరి. నువ్వెప్పుడు నవ్యని ఆఫీస్కి రమ్మంటే ఒకేసారి రాజేష్ గురించి రివీల్ చేసినట్టవుతుంది. సడన్ గా రాజేష్ కనిపిస్తే కోపంతో కానీ కంగారులో కానీ ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటుంది. అలాంటి పొరపాటు చేయకు. అది కూడా కరెక్టే కదా. సరే, నేనే ఏదో ఒకటి చేస్తానులే అని వెంటనే ఫోన్ చేసి నవ్యని బయట కలుస్తానని చెప్పింది. కాసేపటికి ఇద్దరూ ఒక కాఫీ షాప్లో కలుసుకున్నారు. అదేంటంటే మీ ఆఫీస్లో కలుద్దామన్నారు, మళ్లీ వెంటనే ఫోన్ చేసి బయటే కలుద్దామన్నారు? అదేం లేదమ్మా, ఆఫీస్లో బిజీగా ఉంటుంది కదా, మనం ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉండదేమో అనిపించింది. సరే చెప్పు, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిందా? అయ్యో లేదాంటీ, ఫైనల్ ఇయర్లో నేను చేసిన ఒక చెత్త పని వల్ల సరిగ్గా చదవలేక ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నా. తెలుసా ఆంటీ, నా లైఫ్ నేను ఫెయిల్ అయిన ఫస్ట్ ఎగ్జామ్ అది. నేను చేసిన పొరపాటు పనికే బాధపడుతున్నానంటే ఇదొక ఎక్స్ట్రా బాధ. అవునా? అంతలా తప్పనిపించే పని ఏం చేశావమ్మా? తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు చేశావు మరి? చెప్పగలిగితే చెప్పు. లేదులే ఆంటీ, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా, ఆ పిచ్చి కథ చెప్పి ఉన్న ప్రశాంతతని దూరం చేసుకోవడం ఎందుకు? సరే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. ఇంతకీ నువ్వు ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఏంటో అయినా చెప్తావా? అది చెప్తే కూడా మూడ్ పాడైపోతుందా? అదేం లేదాంటీ, చెప్తాను అంటూ నవ్య ఆ సబ్జెక్ట్ ఏంటో చెప్పింది. అది రాధికని ఎంత తెలిసిన సబ్జెక్ట్ అవటంతో, దీని గురించి ఇంతలా బాధపడుతున్నావా? నువ్వు ఎగ్జామ్ పాస్ అవడమే కాదు, 100కి 90కి పైగా మార్కులు ఎలా తీసుకొస్తానో చూడు. పిచ్చిపిల్ల, ఈ సబ్జెక్టు కోసం బాధపడుతున్నావా? కాకపోతే ఒక కండిషన్. నేను చెప్పినట్టు నీకు ఎగ్జామ్లో 90+ మార్క్స్ వస్తే నీ మనసులో ఉన్న ట్రామా ఏంటో నాకు చెప్పాలి, సరేనా? ఈ కండిషన్ నీకు ఓకే అయితేనే ఎగ్జామ్కి నాది గ్యారంటీ. సరే ఆంటీ, చూద్దాంలే. అలా అయితే ప్రిపరేషన్ ఇప్పటినుంచే మొదలు పెడదాం అని టేబుల్ మీదున్న ఒక టిష్యూ పేపర్స్ తీసుకుని తన బ్యాగ్లో ఉన్న ఐలైనర్స్తో రాస్తూ క్లాస్ చెప్పటం మొదలుపెట్టింది రాధిక. అలా చాలాసేపటికి వాళ్ల క్లాస్ పూర్తయింది. వావ్, సూపర్గా అర్థమైందాంటీ. ఇలా మా ప్రొఫెసర్స్ చెప్పుంటే ఇంకా బాగుండేది. నాకంటే వాళ్లే బాగా చెప్తారమ్మా. అప్పుడు మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి అర్థం కాదు. ఇప్పుడు తప్పదు కాబట్టి శ్రద్ధగా వింటాం అంతే. ఇంతకన్నా ఎక్కువ చెప్తే బోర్ వచ్చేస్తుంది. నువ్వు ఇంటికెళ్ళాక చదువుతున్నప్పుడు ఇంకేదైనా డౌట్లొస్తే నాకు కాల్ చేయి, చెప్తాను. ఓకేనా? అలాగే ఆంటీ, మీతో మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా మాట్లాడాలని అనిపిస్తుందాంటీ. కానీ ఇంటికెళ్ళాలి. అమ్మ వాళ్ళకి వెంటనే వస్తానని చెప్పొచ్చాను. వాళ్ళు కంగారు పడతారు. అవును, మీరొకసారి మా ఇంటికి రావచ్చు కదా? ఇంటికా? వద్దాన్లే తల్లి, తొందరేముంది? మన రిలేషన్ ఎప్పటికీ ఎండవ్వనేదే కదా. నువ్వు నా కోడలిగా ఇంటికొస్తే అంతకన్నా భాగ్యమా తల్లి. ఈ మాట నిన్నడగాలని ప్రతిక్షణం అనుకుంటున్నా కూడా నీ మనసులో ఏముందో తెలియకుండా అడగడం తప్పు కదా.
అందుకే ఆగిపోతున్నాను. ఏంటో ఆంటీ, మీరు మాట్లాడుతుంటే నాకు బాగా కావలసిన వాళ్ళు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. సరే తల్లి, మళ్ళీ కలుద్దాం. నాకు కూడా ఇంటి దగ్గర కొంచెం పనుంది. నీకు నాతో మాట్లాడాలనిపించినా లేదా సబ్జెక్టులో ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయమ్మా. నేను వెళ్ళి రానా మరి? సరే ఆంటీ, నేను మీకు కాల్ చేస్తాను. ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత నవ్య రాజేష్ ఫోటో తీసి చూస్తూ ఉంటుంది. రాజేష్, ఈ రోజు మనం పెళ్లి చేసుకున్నామంటే టెక్నికల్లీ ఈ నైట్ మన ఫస్ట్ నైట్ కదా? ఆ, కానీ మనం ముందే అనుకున్నాం కదా పెళ్లి మాత్రమే ఇప్పుడు చేసుకోవడం, ఇంకేదైనా తరువాతే అని. అదే మాట మీద ఉంటామన్న నమ్మకం ఉంది కాబట్టి ఇలా పెళ్లి చేసుకోగలిగాం కదా. ఈ రాత్రి వెన్నెల, నా పక్కన నువ్వు, నా మెడలు నువ్వు కట్టిన తాళి, మనం మాత్రమే ఉన్న ఈ చోటు ఎంత బాగుందో కదా. ఇంతటి ప్రశాంతమైన చోటులో స్వచ్ఛమైన మన ప్రేమ సాక్షిగా నాకు ఒక మాటిస్తావా నవ్య? చెప్పు రాజేష్, నీకోసం ఏదైనా నాకు ఓకే. మనం ఎప్పటికైనా ఒకరికొకరం ఇలానే ఉంటాం కదా, ఎప్పటికీ మనం దూరం అవ్వలేం కదా. మనమెందుకు దూరం అవుతాం? పిచ్చివాళ్ల మాట్లాడకు. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే చాలు. మనం మంచి మంచి జాబులు తెచ్చుకొని వెంటనే మన లవ్ గురించి మన ఇళ్లల్లో చెప్పేసి మనం పెద్దోళ్ళని ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకుందాం. అప్పటి వరకు నీకే డౌట్స్ అవసరం లేదు అలా అయితే మంచిదే. సరే, నీ ఒళ్ళో కాసేపు పడుకోనా? అని రాజేష్ నవ్య ఒళ్ళో పడుకున్నాడు. కాసేపటికి, రాజేష్ ఇక వెళ్దామా? ఇంకా లేట్ అయితే మా హాస్టల్ వార్డెన్ ఇంటికి ఫోన్ చేస్తానని ఇరిటేట్ చేస్తాడు. పద చెప్దాం. ఇక నుంచి ఇంటికి ఫోన్ చేయొద్దు. నేను నవ్య పడుతని, నవ్యకి సంబంధించిన ఏ విషయమైనా నాకే చెప్పమని చెప్తాను. చాలే అండి హస్బెండ్ గారు, ఇక వెళ్దామా? పోదండి వైఫ్ గారు. ఎలా మాట్లాడేవాడివి రాజేష్. ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళనంటే నిజమని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను చాలా చులకనగా చూసావు. నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదు. వేరే పెళ్లి చేస్తున్నారు ఇంట్లో అని చెప్పగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అలా ఎలా వెళ్ళిపోతావు రాజేష్? నాతో గొడవ పెట్టుకుని నాతో దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారైనా నీకు ఫోన్ చేయాలని అనిపించలేదా? నీకనిపించలేదు సరే. నేను నీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే కంపెనీ కష్టాలని మాట్లాడావు. అవును, నువ్వింకా డబ్బులివ్వలేదు కదా. ఆ వంకతో అయినా నేను నీకు ఫోన్ చేస్తాను అని నవ్య ఫోన్ తీసుకుని రాజేష్కి ఫోన్ చేయబోతుండగా ఒక్కసారిగా పద్మ పిలిచినట్టు వినిపించి ఫోన్ పక్కన పెట్టి తల్లి దగ్గరికి వెళ్ళింది. నవ్య, నవీన్ వచ్చాడే, నీతో ఏదో మాట్లాడాలంట. బయట ఉన్నట్టున్నాడు. లోపలికి రమ్మను. టీ చేస్తున్నాను. అది అతనికిచ్చి ఏం మాట్లాడాలనుకున్నాడో అడుగు. కొట్టినట్టు మాట్లాడుకు. కాస్త పద్ధతిగా మాట్లాడు, సరేనా? ఏం మాట్లాడాలమ్మా? ఆయన నాతో మాట్లాడటానికేముంది? ఏమో, నాకేం తెలుసు. మాట్లాడతానన్నాడు, నేను సరే అన్నాను. నవీన్ దగ్గరికి వెళ్ళింది నవ్య. ఇంటి వరకొచ్చి ఇంటి బయటే నించున్నారే, లోపలికి రండి. అమ్మ టీ చేస్తుంది, తాగుతూ మాట్లాడుకుందాం. లేదండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. కాస్త అలా రోడ్ వరకు వెళ్దామా? ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్లారు. ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మన వైపు పెళ్లి గురించి కాస్త తొందరపడుతున్నారు. వీలైతే తొందరగా మిమ్మల్ని ఇంటికి తీసుకురావాలని ఆశపడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇంట్లో జరగబోయే శుభకార్యం కదా, అందుకే ఆ తొందర. వాళ్ళు తొందరపడటంలో వాళ్లకు ఆనందం ఉంది, కానీ మీ ఆలోచన ఎలా ఉందో అని కూడా తెలుసుకోవాలనే అవసరం కూడా ఉంది కదా. అంటే మీరు మాట్లాడేది అర్థమవుతున్నట్టే ఉన్నా అర్థం అవ్వనట్టుగా కూడా అనిపిస్తుంది. కొంచెం క్లియర్గా చెప్తారా? అడగొచ్చో లేదో తెలీదు, బట్ క్లారిటీ కోసం ముందే అడుగుతున్నాను. మీకు పాస్ట్ లో లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అది పాస్ట్ లోనే క్లోజ్ అయిపోతే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంకా లవ్ ఉంటే మాత్రం చెప్పండి. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీ ఇంట్లో మీ పేరు కూడా బయటకు రానివ్వరు. లేదండి, అలాంటిదేం లేదు. మీకు నేను చాలాసార్లు చెప్పాలని అనుకున్నాను, కానీ భయం, మొహమాటం నన్ను ఆపేశాయి. నాకు గతంలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది, కానీ ఇప్పుడది పూర్తిగా నా నుంచి దూరమైపోయింది. నిజం చెప్పాలంటే బ్రేకప్ అయిన టైంలోనే నేను మీతో పెళ్లి కొప్పుకున్నాను. కానీ మీ మర్యాద, గౌరవం, మంచితనం చూశాక నిజంగానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాదొక రిక్వెస్ట్, మన మధ్యలో ఇంకెప్పుడు ఈ టాపిక్ రాదని మాటివ్వగలరా? లేదండి, మనకి పెళ్లైన మరుక్షణమే నేను మీకు ఆ మాట ఇవ్వగలను, కానీ అప్పటి వరకు ఇవ్వలేను. ఎందుకనేది మీకు అర్థమై ఉంటే మంచిది. అవ్వకపోతే మీకు అది ఎప్పటికీ తెలీదు. అర్థం కాలేదండి, కాస్త వివరంగా చెప్తారా? చెప్పాలని ఉన్నా ఎలా చెప్పాలో తెలియనప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి. వాటిని ఆపడం కానీ వివరంగా చెప్పడం కానీ రెండూ నా వల్ల అవ్వని విషయాలు. ఇదే మాట్లాడడానికి వచ్చాను. ఇక వెళ్తాను మరి. నాకు కూడా దగ్గరలో ఎగ్జామ్ ఉంది. అదయ్యాక కాస్త తీరిగ్గా మాట్లాడుకోవచ్చు మనం. అంతవరకు ఇంతే. అయినా వెళ్తానంటారేంటి? ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకురాకపోతే అమ్మ నేను మిమ్మల్ని ఏదో అన్నాను, అందుకే మీరు బయటి నుంచి బయటికి వెళ్లిపోయి ఉంటారని నన్ను తిట్టిపోస్తుంది. సరిపోదండి. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. పద్మ ఇచ్చిన టీ తాగేసి కొద్ది నిమిషాల్లోనే నవీన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నవీన్ బైక్ మీద వెళ్లి ఒకచోట ఆగిన వెంటనే
పక్కనే ఉన్న పార్థసారథి గోపాల్ అక్కడికొచ్చారు. ఏమైంది బాబు, అమ్మాయి ఏమనింది? లేదంకుల్, తను చాలా క్లియర్గా ఉంది. బట్ తన మాటల్ని నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నిన్న కాక మొన్న పరిచయం ఉన్న నేను అందులో పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసి తాను నాకు అన్ని నిజాలు చెప్పాలన్న గ్యారంటీ లేదు. తనకి పాస్ట్లో లవ్ స్టోరీ ఉందని చెప్పడంలోనే తన జెన్యూనిటీ తెలుస్తుంది. ఇంతకన్నా ఎక్కువ విషయాలు అడగటం మంచి పద్ధతి కాదని ఆగిపో. సరే నవీన్, నువ్వు తనతో మాట్లాడి ఒక క్లారిటీకి వచ్చావు కదా. సరే, మన ఫైనల్ ఆప్షన్ చూద్దాం. దానికంటే ముందు తనకి కొంచెం ఫ్రీ టైం ఇవ్వండి ఆలోచించుకోవడానికి. పార్థసారథి గారు, మీరు ఒక 1 రోజుల వరకు తనని ఎలాంటి క్వశ్చన్స్ వేయకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా తనకిష్టం వచ్చినట్టు ఉండనివ్వండి. తను కంప్లీట్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే తన ఉద్దేశం బయటకు వస్తుంది. నా కూతురు కోసం మీరు ఎంతలా ఆలోచిస్తున్నారంటే తను నిజంగా అదృష్టవంతురాలండి. అయ్యో, అందులో ఏముందండి? తను రాజేష్ మీద ఇష్టం ఉందని చెప్పింది అనుకుందాం. అప్పుడు మనకి ఈ అబ్బాయి నవీన్ దూరం అవుతాడా? మనలో ఒకడికని ఉంటాడు కదా. లేదు, అలా కాదు, నవ్య నవీన్నే పెళ్లి చేసుకుంది అనుకుందాం. మన పరిచయం ఇంతటితో ఆగిపోతుందా? లేదు కదా. మనం ఇక ముందు కూడా స్నేహితుల్లానే ఉంటాం కదా. మన పిల్లలు మనకి పరిచయం కోసం ఏర్పాటు చేసిన ఒక సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను. దీంట్లో అదృష్టాలు, రుణాలు ఏమీ లేవు. అంకుల్, గోపాల్ అంకుల్ చెప్పినట్టు మీరు తనని పెళ్లి గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకండి. తనకు అనిపించినప్పుడే మాట్లాడనివ్వండి. ఇది మీరు క్లియర్గా ఉన్నారు కదా? అవును బాబు, నేను తనని ఈ విషయంలో ఎలాంటి ఫోర్స్ చేయను. అంతా కూల్ కదా, పదండి హాట్గా కాఫీ తాగేసి వెళ్దాం. ముగ్గురు హోటల్ వైపు కదిలారు. ఇంట్లో నవ్యకి నవీన్ అడిగిన మాటలే గుర్తుకొస్తున్నాయి. నవీన్ అలా ఎందుకు అడిగుంటాడు? కుంపతీసి రాజేష్కి నాకు మధ్య ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను నిజం చెప్తానో లేదో అని తెలుసుకోవడానికి అడిగుంటాడా? లేక రాజేష్కి నాకు పెళ్లైన విషయం కూడా అతనికి తెలుసుంటుందా? నిజంగానే మాకు పెళ్లైన విషయం తనకి తెలుసుంటే ఇంతే కూల్గా రియాక్ట్ అయ్యేవాడు కాదు కదా. నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ విషయంపై క్లారిటీ ఎవరివ్వగలరు అని ఆలోచించి రాధికకి ఫోన్ చేసింది. నవ్య, చెప్పమ్మా, ఏంటి ఇలా కాల్ చేశావు? ఏదైనా డౌట్ ఉందా సబ్జెక్ట్లో? డౌట్ సబ్జెక్ట్లో కాదంటీ, లైఫ్లో. లైఫ్ డౌటా? ఏంటది? ఒక్క నిమిషం. తాను చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి పక్కనున్న వాళ్లకి పని పురమాయించి తన క్యాబిన్లోకి వెళ్లి కూర్చొని నవ్యతో మాట్లాడడం మొదలుపెట్టింది రాధిక. చెప్పు, అంత ప్రాబ్లం ఏమొచ్చింది నవ్య అని రాధిక అడగ్గానే నవ్య నవీనొచ్చిన విషయమంతా చెప్పింది. నవ్య చెప్పిందంతా విన్న తర్వాత రాధిక కాసేపు ఆలోచించి, చూడమ్మా, నేను నీకు సలహా ఇవ్వగలను కానీ ఆ సలహా నీకు సరిపోయేదా కాదా అని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే నీ చుట్టూ ఉండే మనుషులు, వాళ్ల ప్రవర్తన నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఏం చేయాలో కూడా నీకే తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో నా సలహా ఏంటంటే, నువ్వీ పరిస్థితి పెళ్లి వరకు పోకముందే ఒకసారి నువ్వు ప్రేమించిన వాడితో మాట్లాడితే అసలు విషయం నీకు అర్థమవుతుంది కదా. అతన్ని కలిసిన తర్వాత ఏం చేయాలని నీకే తెలుస్తుంది. మీరు చెప్పిన విషయం బాగానే ఉందంటీ, కానీ కొద్ది రోజుల క్రితం తనతో మాట్లాడదామని నేనతనికి కాల్ చేస్తే ఏదో తనకి వర్క్ ఉందని, చాలా డబ్బు అవసరం ఉందని మాట్లాడాడే తప్ప చాలా రోజుల తర్వాత నేను కాల్ చేశానన్న ఎక్సైట్మెంట్ అతని మాటల్లో కనిపించలేదు. మళ్లీ కాల్ చేసి నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోవాలనుకోవటం లేదు. ఆయన నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించని వాడి కోసం నేను ఆలోచించడం అవసరమంటారా ఆంటీ? ఇప్పుడు నీకు అతని గురించి ఆలోచించే టైం లేదమ్మా. నీ ఎగ్జామ్ ఉంది కదా, ముందు దానికి ప్రిపేర్ అవ్వు. తర్వాత ఈ విషయాలన్నీ ఆలోచించొచ్చు. అవునంటీ, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ పోతే మూడంతా స్పాయిల్ అవుతుంది కదా. అందుకే ఏ ఆలోచన పెట్టుకోకుండా చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే షార్ట్ టీచర్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానుగా. ఆంటీ, మీరు షార్ట్ టర్మ్ టీచర్ కాదంటీ, నా లైఫ్ టీచర్. ఏదేమైనా మీరెప్పటికీ నాతో ఇలానే ఉంటారని మాటిస్తారా ఆంటీ? తప్పకుండా ఉంటానమ్మా. ఎప్పటికీ నీతోనే ఉన్నాను. ఇది నా మాట. ఇప్పుడు చక్కగా చదువుకో. ఏ డౌట్ వచ్చినా నన్ను అడగడానికి అసలు ఆలోచించొద్దు, సరేనా? సరే ఆంటీ, ఉంటాను మరి అని ఫోన్ కట్ చేసి చదువుకోవటం మొదలుపెట్టింది. అలా రోజూ నవ్య చదువుతుంటే ఎప్పుడు ఎక్కడ డౌట్స్ వచ్చినా కూడా రాధికకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. గోపాల్, పార్థసారథి, నవీన్ ముగ్గురు రాజేష్ నవ్యల విషయం ముందుకు తీసుకురాకుండా రోజూ కలుసుకుంటూ ఉన్నారు. దాంతో వాళ్ల స్నేహం చాలా బలపడింది. ఇదిలా ఉంటే రాజేష్ని తండ్రి గోపాల్ ఎన్ని రకాలుగా నవ్య గురించి చెప్పించడానికి ప్రయత్నించినా కూడా రాజేష్ ఎప్పుడూ చెప్పలేదు. ఇక గోపాల్ చేసేదేం లేక తన ప్లాన్ బిని అమలు చేయాలనుకున్నాడు. వెంటనే పార్థసారథి నవీన్లకి ఫోన్ చేశాడు. ముగ్గురు వాళ్ళెప్పుడూ కలుసుకునే చోటికి రమ్మన్నాడు. చెప్పండి, అంత అర్జెంటుగా రమ్మన్నారు? చూడండి, మనం ఎంత ఆలస్యం చేసినా నవీన్ని అనవసరంగా ఎదురు చూస్తూ ఉంచడం తప్ప వేరే ఇంకేం కనిపించడం లేదు నాకు. 2 రోజుల్లో మీ అమ్మాయి ఎగ్జామ్ అయిపోతుంది కదా. తర్వాత వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్లి ఫిక్స్ చేయండి. రాజేష్ ఎన్నిసార్లు అడిగినా నవ్య గురించి మాట్లాడటం లేదు. నవ్య కూడా రాజేష్తో మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు.
మనమే అనవసరంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని అనుకుంటున్నామేమో. వాళ్ళిద్దరికీ నిజంగానే ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా పోయిందేమో. నాకు కూడా అలానే అనిపిస్తుంది. నవీన్ బాబు, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అడగని ఒక విషయం ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. అడగనా? తప్పకుండా అడగండి అంకుల్. మా అమ్మాయి గురించి మీకు పూర్తిగా తెలుసు. ఇప్పటికీ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మొహమాటానికో మర్యాదకో పెళ్లి చేసుకోవాలని అనుకోవద్దు. మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నా లేకున్నా మన స్నేహం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మీ అమ్మాయి గురించి తెలిసిన ఎవరికైనా తనని పెళ్లి చేసుకోవడానికి పెద్ద కారణాలేమీ ఉండవు అంకుల్. నేను కూడా అంతే. మిగతాది మీ ఇష్టం. సరే బాబు, మంచి ముహూర్తం చూసి మీకు చెప్తాను. అలాగే అంకుల్. ముగ్గురూ కాసేపు మాట్లాడుకుని వెళ్లిపోతారు. పార్థసారథి తరువాత మంచి ముహూర్తం పెట్టించి పెళ్లి రోజు ఖరారు చేస్తాడు. హడావిడిగా పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. రాధిక నవ్యతో ఉంటూనే పెళ్లి పనులన్నీ చూస్తూ ఉంటుంది. ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది. ఆంటీ, ఇప్పుడు మీరింటికి వెళ్లటం అవసరమా? ఇక్కడే నాతో ఉండొచ్చు కదా? ఇంట్లో అందర్నీ తీసుకురమ్మని అమ్మ నాతో చెప్పింది కదా. వాళ్లు నేను లేకపోతే తప్పించుకుందామని చూస్తుంటారు. అందుకే నేను వెళ్లి మళ్లీ అంకుల్ వాళ్ళని తీసుకుని వచ్చేస్తాను కదా. జస్ట్ 30 మినిట్స్ అంతే. సరే ఆంటీ, 30 మినిట్స్ అంటే 30 మినిట్స్ అంతే. సరే అని చెప్పి రాధిక బయలుదేరింది. అమ్మా, ఏంటమ్మా, నాన్న అందరం ఏదో పెళ్లికి వెళ్ళాలని అంటున్నాడు. మీరిద్దరూ వెళ్ళొచ్చు కదమ్మా పెళ్లికి. నేనెందుకు? వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. అక్కడెవరో వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమవుతారో తెలియక, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక కన్ఫ్యూజ్ అయిపోతానమ్మా. మీరెళ్ళి వచ్చేయండమ్మా, నేను ప్రాజెక్ట్ పని చూసుకుంటాను. ప్రాజెక్ట్ అని ఎప్పుడు ఉండేదేలే కానీ త్వరగా రెడీ అయి రాపో, వెళ్దాం అని గోపాల్ అనేసరికి అయిష్టంగానే రాజేష్ రెడీ అయి పెళ్లికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ముగ్గురూ కలిసి పెళ్లి దగ్గరికి వెళ్లగానే రాజేష్ పెళ్లి కూతుర్ని చూసి స్తంభంలా నిలబడిపోయాడు. రాధిక రాజేష్ బాధ్యత భర్తకి అప్పచెప్పి నేరుగా నవ్య దగ్గరికి వెళ్ళింది. అమ్మా, అక్కడ అబ్బాయి చూడు, నిన్నే చూస్తున్నాడు. ఎవరో ఏంటో నీకు తెలుసా అని రాజేష్ని చూపించింది. రాజేష్ని చూడగానే నవ్య కంట నీళ్లాగలేదు. నువ్వు నాకు చెప్పిన నీ గతంలో ఉన్న అబ్బాయి అతని అయితే అతనికంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక అమ్మాయి మాట ఎవరైనా మోసం చేయొచ్చేమో కాని తన కళ్ళు ఎప్పటికీ మోసం చేయవు. తనపై నీకున్న ప్రేమని నువ్వింతవరకు నీ మాటల వెనుక దాచిపెట్టగలిగావు. కానీ తనని చూసిన తర్వాత కళ్లల్లో ప్రేమని దాచలేకపోయావు. ఇకపైనైనా నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానేస్తే బాగుంటుంది నవ్య. నవ్య ఏమీ మాట్లాడకుండా రాజేష్నే చూస్తూ ఉంటుంది. నువ్వెన్నిసార్లు నీ జీవితంలో అమ్మాయి లేదని చెప్తున్నా నీ కళ్ళల్లో ఒక అబద్ధం, మాటల తడబాటు నేను చూశాన్రా. అబ్బాయి ఎప్పుడు కోపంతోనో వేరే పని చేస్తున్నో తప్ప ప్రేమని కప్పేసుకుంటాడు. నిజంగా ప్రేమించిన అమ్మాయి కళ్ల ముందొచ్చినప్పుడు ప్రపంచంలో ఏదీ తనని ఆపలేదు. ఒకవేళ ఆపగలిగితే తన అమ్మాయిని నిజంగా ప్రేమించలేదని ఒప్పుకోవడం తప్ప వేరే అవకాశం కూడా లేదు. నీ జీవితంలో నవ్యని దక్కించుకోగలిగే ఆఖరి అవకాశం రా. ఇక నీ ఇష్టం అని చెప్పి గోపాల్ పక్కకెళ్ళిపోయాడు. ఈ క్షణం నువ్వు మీ అమ్మా నాన్నల పరువుకో చుట్టాలేమనుకుంటారనో అన్న ఆలోచనతో ఆగిపోతే నువ్వు ప్రేమించిన నీవాడు ఎప్పటికీ పరాయివాడిగానే మిగిలిపోతాడు. ఆలోచించుకోనవ్యా, నీకు కొన్ని క్షణాలు మాత్రమే మిగిలున్నాయి అని రాధిక పక్కకు తప్పుకోగానే నవ్య రాజేష్ ఒక్కసారిగా ఒకరివైపొకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు హత్తుకుంటారు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న నవీన్, పార్థసారథి, పద్మ ఎంతగానో సంతోషిస్తారు. ఏరా, నేను ఫోన్ చేస్తే కనీసం పలకరింపు కూడా లేకుండా నీ ప్రాబ్లమ్స్ చెప్తావా? నేనొకదాన్ని ఉన్నానని కూడా గుర్తురాలేదా నీకు? కాలేజ్లో ఉన్నప్పుడు నేను లేకపోతే బతకలేనన్నావు. ఇప్పుడు నేను లేకుండా బతిక ఉన్నావు కదా. ఈ పాటికి దయ్యమై నన్ను పీడిస్తావనుకున్నాను. పెళ్ళయ్యాక ఎలాగో పీడించడం తప్పదులే బ్రో. సారీ బ్రదర్, మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుంటారు. ఇదంతా చాలా పెద్ద కథలే. నవ్య గారు, మీరేంటండి రాజేష్ కనిపించగానే మ్యాగ్నెట్కి అయ్యన్లాగా అలా వెళ్ళిపోయారు? ఇక్కడ ఒకడున్నాడు, పెళ్లిపిట్టల మీదన్న విషయం మర్చిపోయారా? లాస్ట్ మంత్ అడిగినప్పుడు ఏమన్నారండి? రాజేష్ ఎవరు మీకు గుర్తు కూడా లేదా? మాటలకేముదిలే, ఎన్నైనా మాట్లాడొచ్చు. గుండెలోతుల్లో కూరుకుపోయిన ప్రేమ కదా, అంత తొందరగా మర్చిపోలేరు బాబు. అయినా నీకు క్షమాపణలు చెప్పాలో థ్యాంక్స్ చెప్పాలో ఇంకేం చెప్పాలో అని కూడా అర్థం కావటం లేదు. ఇలాంటి అవకాశం అందరికీ వస్తుందో చెప్పండి? ప్రేమించుకున్న వాళ్ళని కలపడం కోసం నేను చిన్న ప్రయత్నం చేశాను, అంతే. వారిద్దరి ప్రేమ కోసం నా ప్రేమని వదులుకోవడంలో బాధున్నా ప్రేమించిన అమ్మాయికి సంతోషమైన జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాననే సంతోషం మజా ఇచ్చేస్తుంది. ప్రేమించిన వాళ్ల ప్రేమను గెలిపించే దాంట్లో కిక్కు వెతుక్కోగలిగితే ఎప్పటికీ ఏ ప్రేమికుడికి ఓటమనేదే ఉండదు. ఏంటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు? లేదంకుల్, వీళ్ళ ప్రేమ విషయం నేను యాక్సెప్ట్ చేయగలిగాను, కానీ లోపల కొంచెం గెలుగొస్తున్నాడు, వాడికి సర్ది చెప్పొచ్చేస్తాను అని కళ్లల్లో వస్తున్న కన్నీళ్లని ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్లి మనసుకి సర్ది చెప్పుకుంటున్నాడు నవీన్. మా పిల్లలకి మేము వాళ్ళ ప్రేమని గెలిపించడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేశామని తెలియనివ్వకూడదని నిర్ణయించుకున్నాం. వాళ్ళెప్పటికీ ఇలా కలిసి ఉండేలా దీవిస్తారు కదా.
మేమంటే మా పిల్లల కోసం ఇంత చేశామంటే దానికొక అర్థమైంది. కాని తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె ప్రేమించిన అబ్బాయితో కలపాలన్న నవీన్ లాంటి గొప్ప ప్రేమ ఎవరికుంటుంది చెప్పండి. ఈ కథకి ప్రేమని పొందిన రాజేష్, నవ్యలు కాదు, వాళ్ల ప్రేమని గెలిపించిన వాళ్ల తండ్రులైన మేము కాదు. ఈ కథకి అసలైన కథానాయకుడు ఇందరి మనసుల్ని అర్థం చేసుకుని అందరూ సంతోషంగా ఉండాలని తన ప్రేమని కూడా త్యాగం చేసిన నవీన్. నవీన్ లాంటి మనసు, ప్రేమ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకోవడంతో ఆగిపోలేదండోయ్. నవీన్కి ఒక మంచి సంబంధం చూడాలని మేమందరం తెగ ప్రయత్నిస్తున్నాం తెలుసా. మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి కాస్త. మా వాడికి క్యాస్ట్ ఫీలింగ్స్ లేవులేండి. చెప్తారు కదా. వెయిట్ చేస్తూ ఉంటాం. బాయ్ మరి.